సార్ భాస్కర్ రావయ్యా, ఇదే నువ్వు నాకు చేసే ఆఖరి సెల్యూట్. రేపు ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నా. ఆస్ట్రేలియా పోయినాకైనా మీ అమ్మాయితో సంతోషంగా ఉండండి సార్. సర్వీస్ అయిపోయి రిటైర్ అయిపోయారు కదా, అందుకే అన్నాను సార్. లైటర్ ఉందా? ఆహా, లైటర్. ఏంటి సార్, ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నానని ఇప్పుడే చెప్పారు, అంతలోనే మళ్ళీ రమ్మని పిలిచారు? అక్కడ చూడు, వీరాన్ని ఎత్తుకొని సార్ నువ్వే నాకు నమ్మకస్తుడివి, అందుకే నిన్ను పిలిచాను. అటీతో వాడిని చితక బాధే నా కసి తీరా చూడాలి. సార్ తమాషా చేస్తున్నారా? మీరు చూసి వెళ్ళిపోతారు సార్, ఆ తర్వాత వాళ్ళు నాతో ఆడుకుంటారు సార్. ఊర గురించి మీకు బాగా తెలుసు కదా సార్, నాకు భయంగా ఉంది సార్, నా వల్ల కాదు సార్. నవ్వుతున్నాడు సార్. సార్ విన్నారా? విన్నారా సార్? నేను విన్నాను సార్, నాకు వినిపించింది. దయచేసి ఇందులో నన్ను నిరికించకండి సార్, నా వల్ల కాదు సార్. సార్ ప్లీజ్ సార్. పారిపోయాడు చూడు, నేనెవరో తెలిసిందా? ఏంటి కమల్, ఆస్ట్రేలియాకి బయలుదేరావా? సార్ చెప్పండి సార్. కమల్కు ఒక హెల్ప్ సార్ చేయాలి. నేను చేస్తాను సార్, వెంటనే వెళ్తాను. ఎక్కడికి వెళ్ళాలి? వీడు పోలీసులే పట్టుకోలేని అక్యూస్డ్. వీడు ఎవడో చెప్పను, కానీ ఏం చేసాడో చెప్తాను. పిల్లలకి తండ్రులే హీరో, అందులో పోలీసుడి పిల్లలకి తండ్రులు సూపర్ హీరో. నా కూతురు నన్ను అలాగే అనుకుంది, కానీ తన ముందు నేను హీరో కాదు, ఏమీ చేయలేని జీరోగా చేతగాని వాడిగా నిలబెట్టాడు. ఈరోజే దొరికాడు. ఈ చేత్తో నేను వెళ్ళి అందుకే నిన్ను పిలిపించాను. సార్ సార్ నాకు అర్థం కాలేదు సార్. వీడిని చితక బాధాలయ్యా. తినే తనులకు మళ్ళీ లేవకూడదు, వీడు చచ్చేంత వరకు వీడు మర్చిపోకూడదు. సార్ నేను వెళ్ళి మాట్లాడు. చెప్పు కవి. ఎప్పుడు వస్తారండి? డిఐజీ కమల్ గారిని కలవడానికి వచ్చాను. ఆయన పంచమని చెప్పారు. అలాగా, సరేనండి. ఏమండి, మళ్ళీ మీకు జాబ్ రావడానికి కారణం ఆయనే. ఆయన ఏ పని చేయమన్నా సరే మీ ప్రెస్టీజ్ ని పక్కన పెట్టి ఆయన మెచ్చుకునేలా చేయండి. ఏంటి చేస్తారు కదా? సరే
చేస్తాను. సార్, ఈ లాఠీ నాకు వాటంగా లేదు. నా లాఠీ బైక్లో ఉంది. వెళ్ళి తెచ్చుకున్నా సార్. త్వరగా రావయ్యా. బిడ్డ మీద చెయ్యేసిన పోలీసోడెవడ్రా? తెలియదన్నా. కవర్తో మొగం మూసి కొట్టిండు. ఎవడో పెద్ద పోలీసోడే తమ్మిని ఎతకపోయిండన్నా. గాడి కింద పనిచేసే చిన్న పోలీసుని పిలిచిండు. గాడే తమ్మిని సితకబాదిండన్నా. కాశీ, మనకు తెలిసిన పోలీసులతో మాట్లాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. నా బిడ్డను ఎత్తుకుపోయినోడు నాకు కావాలి. కాదు నాన్న, ముందు నన్ను కొట్టినోడే నాకు కావాలి. వాణ్ణి లేపేయాలి. వీరా, ఒక్కొక్కడిని వేసేద్దాంరా. నేనున్నా కదా, నేను చూసుకుంటా. రైట్, ఎవడో ఒకడి కవర్ తీసేయచ్చు కదరా. అన్నా, నేనెంత చెప్పినా తమ్మి వినట్లేదన్నా. ఆని నరికిననికే కవర్ తీస్తానని చెప్తుండు. వీరా, ఎతికి పట్టుకొని ఇద్దరిని వేసేద్దాంరా. కవర్ తీరా. నానా, నన్ను కొట్టిన వాడిని నేను చూశాను. ఇదిగో, ఇక్కడ ఒక చిన్న చిల్లు కనిపిస్తుందా? ఇందులో నుంచి ఎదురుగున్న అద్దంలో వాడి మొహాన్ని కొంతవరకే చూశాను. వాడి మొహాన్ని మర్చిపోకూడదు. మళ్ళీ ఈ చిల్లులో నుంచి చూస్తేనే వాడిని గుర్తుపట్టగలను. దీన్ని తీసేసి మీ అందరి మొహాలు చూస్తే వాడి మొహం మర్చిపోతాను. వాణ్ణి వెతికి కనిపెట్టి నా చేతులతో నరికేంత వరకు ఈ కవర్ తీయను. వీరా, వాళ్ళల్లో ఎవరైనా పేర్లతో పిలుచుకున్నారా? బాగా యాదికి తెచ్చుకో. లేదు. తమ్మి,
1 టౌన్ 2 టౌన్ అనే స్టేషన్ పేర్లు ఏమైనా చెప్పిండ్రా? గదే గాళ్ళు మాట్లాడేటప్పుడు. లేదు. రింగ్ టోన్, రింగ్ టోన్. నన్ను కొట్టిన వాడి రింగ్ టోన్ నాకు బాగా గుర్తుంది. కాశీ